హాయ్ హలో అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈవిడ మా అమ్మ లేని వాళ్ళకే అమ్మ విలువ తెలుస్తుంది. అమ్మ ఉన్నంతసేపు ప్రేమ అయితే ఉంటుంది అందరికీ, కానీ అమ్మ విలువ అమ్మ లేనప్పుడే తెలుస్తుంది మనకి అని నా ఒపీనియన్. నేను కూడా అమ్మ ఉండేటప్పుడు ఒక్కోసారి విసుక్కునేదాన్ని, ప్రతిదీ చాదస్తంగా చెప్తుందని. కానీ ఎందుకు అలా చెప్తుంది అన్నది నా పిల్లలు పెద్దవాళ్ళు అయితేనే నాకు అర్థం కాలేదు. మీరైనా అంతే, ఎవరైనా అంతే. అమ్మ నాన్నగారు ఏదైనా చెప్పారంటే మనకు అప్పుడు అర్థం కాదు. అమ్మ పేరు పద్మిని. పేరు తగ్గట్టు చాలా బాగుండేది. చాలా ప్రేమగా చూసుకునేది అందరిని కూడా, మమ్మల్నే కాదు అందరిని అలాగే చూసుకునేది. ఇంటి అల్లుల్ని కూడా కొడుకుల కన్నా ఎక్కువగా చూసుకునేది. మా అమ్మగారు హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. చాలా మంచి సర్వీస్ చేసింది, చాలా ఫ్రీ సర్వీస్ కూడా చేసేది. 24 hours తను అలా సర్వీస్ చేస్తూనే ఉండేది. అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ పుణ్యమేనేమో భగవంతుడు ఏ కష్టం లేకుండా తీసుకెళ్ళిపోయాడు. 2020లో మాకు దూరం అయిపోయిందమ్మ. ఇది అమ్మకి నేను తీసిన లాస్ట్ వీడియో. అనుకోకుండా తీసానన్నమాట ఒక సంక్రాంతికి. ఆ నెక్స్ట్ సంక్రాంతికి నన్ను రమ్మంటే మా అత్తగారు కాలం చేయడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అంటే ఆవిడ చనిపోయి సంవత్సరం అయినా ఆవిడ బట్టలు పెట్టారని నేను వెళ్ళలేకపోయాను. అదే లాస్ట్ అయిపోయింది. అయ్యో అమ్మ అంత పిలిచిందే వెళ్ళలేకపోయాను, ఇప్పటికీ ఫీల్ అవుతాను. అప్పుడు వెళ్ళుంటే నేను ఆ ఒక్క సంవత్సరం అమ్మతో గడిపేదాన్ని లాస్ట్ ఇయర్ అనిపించేది. ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నాను. అందుకే అమ్మకి అందరూ కూడా దగ్గరగా ఉండండి. కనీసం వీలైనప్పుడంతా అమ్మతో నాన్నతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు ఏమైనా మీకు సలహాలు ఇస్తే పాటించకపోయినా ఆలోచించండి ఎందుకు ఇలా చెప్తున్నారని. అమ్మతో మేము కలిసి చేసుకునే లాస్ట్ ఫంక్షన్ ఇది. మా పెద్దమ్మ గారు అమ్మాయి బేబీ అక్క ఇప్పుడు వైజాగ్లో సీఏగా చేస్తుంది. తను ఒకసారి మదర్స్ డేకి అమ్మ వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసింది అందరికి. అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ అమ్మ, పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ, అమ్మ, పిన్ని, వీళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు. కానీ వాళ్ళు మమ్మల్ని పెంచిన డిసిప్లిన్ మాకు లైఫ్లో చాలా ఉపయోగపడింది. మా అత్తయ్య కానీ నేను చాలా బాగా చూసుకున్నాను ఆవిడ ఉన్నంతకాలం. అమ్మ నాకు అదే నేర్పించింది. ఆవిడ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవారు చక్కగా. మా అత్తగారు 2016లో సిక్ అయ్యారు, బాగా పెరాలసిస్ వచ్చిందనమాట. 6 months ఫుల్గా చేశాను ఆవిడకి అన్నీ నేను. అమ్మ ఎప్పుడు అదే చెప్పేది, అత్తను కూడా అమ్మలా చూసుకోవాలని. అమ్మ కూడా కోడల్ని కూడా కూతురులాగే చూసుకునేది. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ.